కాకినాడ నగరం స్వచ్ఛ సర్వేక్షణలో మెరుగైన ర్యాంకు సాధించాలంటే ప్రజల సహకారం అవసరమని, చెత్త నిర్వహణను పక్కాగా అమలు చేసి స్వచ్ఛతను పెంపొందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అన్నారు. సోమవారం నగరంలోని 23, 24 డివిజన్ల రెల్లి కాలనీ, గాయత్రి నగర్, అన్నమఘాటి సెంటర్ ప్రాంతాల్లో కమిషనర్ విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి తడి, పొడి చెత్తను వేరు చేస్తున్నారా అని పరిశీలించారు. కాలువల శుభ్రత, త్రాగునీటి సరఫరాపై అధికారులను ఆరా తీశారు. తడి చెత్తను ఇంటి వద్దే కంపోస్టింగ్ చేయాలని సూచిస్తూ రోడ్లపై చెత్త వేయకూడదని హెచ్చరించారు. అనంతరం అన్నమఘాటి సెంటర్ లోని అన్నా క్యాంటీన్ సందర్శించి సేవలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని నాణ్యమైన భోజనం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, ఈఈ కనకారావు తదితరులు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్లో సౌకర్యం కల్పిస్తున్నాము. మీకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా చిన్న విషయం మీ దృష్టికి వచ్చినా కూడా నాకు ఫోన్ చేసిన వెంటనే చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సిబ్బంది విషయంలో కూడా ఎవరు కూడా అమర్యాదగా కానీ మాట్లాడకుండా చూస్తున్నాము. ఇవన్నీ హ్యాండ్స్ కూడా గ్లౌజ్ పెట్టి మనం సరఫరా చేస్తున్నాము. అన్నా క్యాంటీన్ విషయంలో మరి చూస్తున్నాము. రెండో విషయం ఏంటంటే మరి మీ ఇంటికి వచ్చినప్పుడు తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా ఇస్తున్నారా లేదా అని చూడనప్పుడు మీ ఇంటికి తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా తీస్తున్నాం. మీకు ఏదైనా కాల్ వచ్చినప్పుడు తడి చెత్త, పొడి చెత్త వేరుగా ఇస్తున్నారని చెప్పడం ఒకటి. డ్రింకింగ్ వాటర్ సంబంధించి ప్రతిరోజు కూడా ఇంటింటికి టెస్ట్ చేస్తున్నాము. మీకు సరిగా సప్లై అవుతుంది లేదా కూడా డ్రింకింగ్ వాటర్ మేము సరఫరా చేస్తున్నాము. ఏమాత్రం మీకు చిన్న డౌట్ వచ్చినా లేదా మీ దృష్టిలో ఎక్కడైనా పైపు లీకేజ్ అయినా వెంటనే మాకు చెప్పండి, వెంటనే రిపేర్ చేస్తాము. ఇంకోటి మనవి చేస్తాం అందరికీ, ఏదైనా డ్రైన్లో నుంచి మంచినీరు కనెక్షన్ వెళ్తుంటే దాన్ని వెంటనే ముద్దించకండి. వెంటనే అది రిమూవ్ చేసేసి వేరే కొత్త లైన్ వేసం తప్పించి ఎట్టి పరిస్థితులను కూడా డ్రైన్లో నుంచి మంచినీరు పైపు కనెక్షన్ ఇవ్వకూడదు. అట్లా లైన్లో ఉండదు. ఇప్పుడు అన్ని వేరే అంత దగ్గర సర్టిఫికేట్ తీసుకుంటున్నాము. అట్లా ఉంటే మీ దృష్టిలో ఉంటే మాత్రం అవి కూడా మా దృష్టిలో తీసుకురండి, వెంటనే రిమూవ్ చేసేస్తాము. అదేవిధంగా కొంతమంది హాస్టల్లో కానీ స్కూల్స్లో ఉన్న ఉపాధ్యాయులకు కానీ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీ స్కూల్లోకి మా వాళ్ళు టెస్ట్ సెంటర్కి వస్తున్నారు, దగ్గర వాటర్ టెస్ట్ చేయండి. మంచినీళ్ళలో ఏమాత్రం మీకు తేడా ఉన్నా కూడా వెంటనే నీరు సరఫరా ఆపేయండి, మా దృష్టికి తీసుకురండి. మేము మంచినీరు సరఫరా చేస్తాం. అంటే ఎక్కడైనా పొరపాటు జరిగినా ఏ విధమైన పొరపాటు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాము. ప్రజలకందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే 70% డ్రింకింగ్ వాటర్ మంచినీళ్ళు అందిస్తాము. ఎక్కడైనా లీకేజ్ కానీ సీపేజ్ కానీ వాటర్ ఉంటే మా దృష్టికి తీసుకొస్తున్నాము. అదేవిధంగా లైట్ల విషయంలో కూడా మరి వీధుల్లో కొనుక్కోవచ్చు. అక్కడక్కడ మనకి 16,800 లైట్లు ఉన్నాయి. అక్కడక్కడ లైట్ మాడిపోయి లేకపోతే బల్బు మాడిపోయింటే ఆ సమయంలో చీకటి ఉంటుంది. అది కూడా మా దృష్టికి అయితే వెంటనే మేము చర్య తీసుకుంటాము. ముఖ్యంగా ఈ తడి చెత్త, పొడి చెత్త ఇచ్చిన ముఖ్యంగా స్త్రీలకు నా మనవి, మీ ఇంటికి వచ్చి మా తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా తీసుకెళ్తున్నారు. ఏదైనా కాల్ వచ్చినప్పుడు మీరు జరిగిన విధంగా చెప్పవలసిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. మా శానిటరీ ఇన్స్పెక్టర్స్ కూడా డైలీ కూడా మానిటరింగ్ చేస్తున్నారు. పెద్దలకు కూడా మరి కుటుంబ నాయకులకి పెద్దలకందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇట్లాంటి ఈ విషయాల్లో మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మనం చేస్తాము. అదేవిధంగా మరి ఈరోజు గ్రీవెన్స్ పెట్టుకుంటున్నాము. ఏవైనా గ్రీవెన్స్ ఉన్నట్లయితే విత్ ఇన్ ఎస్ఎల్ఏనా మనం పరిష్కారం చేస్తున్నాము. మీకు ఏదైనా అన్సల్డ్ ఇష్యూ ఏదైనా ఉన్నట్టు దానిపైన కూడా మాకు వచ్చి ఫిర్యాదు చేసినట్లయితే తక్షణ చర్యలు తీసుకుంటాము. మరొక్కసారి అందరికీ కూడా అన్నా క్యాంటీన్ సందర్భంగా చూస్తున్నాము. ఇంకొకసారి మన వీధుల్లో మనం పరిస్థితి చేసినప్పుడు ఇప్పుడే చూసాము. ఇంకా కొన్ని వీధుల్లో మరి బయట పొయ్యిలు పెట్టి
మంటలు పెట్టి నీళ్లు కాస్తున్నారు. దానివల్ల మీకు పొల్యూషన్ ఏర్పడుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడుతుంది. మరి దానివల్ల మరి రోడ్లు కూడా పాడైపోతున్నాయి. దయించి ఎవరో కూడా మరి మంటలు పొయ్యిల మీద పట్టవద్దని మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి.